నమస్తే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ జే వ్లాగ్స్. ఈరోజు నా డే ఎలా ఉంటుందో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ టు నైట్ వరకు నేను ఏమేమి చేస్తాను అంటే వర్కింగ్ డే, నాన్ వర్కింగ్ డేస్లో నేను రీల్స్ కానీ ఏమైనా వీడియోస్ కానీ ఇలాంటివి క్రియేట్ చేసుకుంటాను. ఒకవేళ వర్క్ ఉంటే నా డే ఇలా ఉంటుందండి. ఎవ్రీడే 5:30కి లేచి యోగాతో స్టార్ట్ చేస్తాను. డేకి అట్లీస్ట్ నేను 2 hours యోగా చేస్తానండి. మార్నింగ్ 5:30 to 6:30 ఆర్ 6 to 7, కొన్నిసార్లు లేట్గా కూడా అవుతుంది. అండ్ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా 6 to 7 ఆ బ్యాచ్కి అటెండ్ అవుతాను. ఎందుకంటే నాకు యోగా అనేది చాలా హెల్ప్ అయింది మెంటల్ పీస్ కోసం. అండ్ మెంటల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనకి చాలా టెన్షన్స్లో ఉంటాం కాబట్టి యోగా అనేది, ప్రాణాయామ అనేది చాలా వరకు నాకైతే హెల్ప్ అయింది. సో నేనైతే యోగాయే వర్కౌట్లో చేస్తూ ఉంటాను. డైలీ యోగా కంప్లీట్ అయిన తర్వాత నేను 1 glass ఆఫ్ లెమన్ జ్యూస్ తాగుతానండి. వామ్ వాటర్ వేసుకొని, ఓన్లీ ప్లెయిన్ లెమన్ జ్యూస్, ఇంకా హనీ కానీ ఏమీ మిక్స్ చేయను. అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను తినను, నాకు అలవాట్లేదు. నేను డైలీ 2 meals తీసుకుంటాను, ఒకటి లంచ్ అండ్ ఇంకోటి డిన్నర్. ఒకవేళ నాకు అంతగా ఆకలి వేస్తే ఈవినింగ్ టైం ఏదన్నా స్నాక్ లాగా తీసుకుంటాను, అంటే ఫ్రూట్ కానీ జ్యూస్ కానీ ఏదో ఒకటి ఈవినింగ్ టైమ్స్ తింటాను. బ్రేక్ఫాస్ట్ మాత్రం అలవాట్లేదు. ఈరోజు ఆఫ్టర్నూన్ నాకు ప్రీ వెడ్డింగ్ మేకప్ ఉందండి, క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి. అందుకనే రింగ్ లైట్ అవి ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ మేకప్ బ్రషెస్ అవి నేను క్లీన్ చేసి శానిటైజ్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను. కిట్ కూడా ఒకసారి క్లీన్ చేసుకొని ఆఫ్టర్నూన్ నేను లంచ్ చేసి బయలుదేరాలి. మ్యాక్సిమం వెళ్ళినప్పుడు నేను వ్లాగ్ తీయలేకపోవచ్చు, ఎందుకంటే చేతిలో చాలా లగేజ్ ఉంటుంది. రింగ్ లైట్, బ్రష్ కిట్, ఇంకా నా మేకప్ కిట్ అండ్ హెయిర్ కిట్ అన్నీ పట్టుకొని వెళ్ళాలి కాబట్టి మ్యాక్సిమం తీయలేకపోవచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నేను బ్లాగ్ తీయలేను, ఎందుకంటే క్లయింట్ ప్రైవేట్ స్పేస్ని నేను తీయలేను కాబట్టి. చేసిన తర్వాత క్లయింట్కి నేను క్లిప్స్ తీసుకున్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. మేకప్ ఎలా ఉందో చూసి నాకు కమెంట్ చేసి చెప్పండి. ఆల్ సెట్ ఫర్ ది డే. ప్రీ వెడ్డింగ్ షూట్ కాబట్టి క్లయింట్ మనకి చాలా సింపుల్ మేకప్ అడిగారు. లుక్ అయితే ఫైనల్గా ఇలా వచ్చింది. నచ్చితే కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. సో మేకప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడే లంచ్ చేసాము. లంచ్ చేసి అలా బయటకు వెళ్దామని చెప్పి వెళ్తున్నాం అనమాట. హాయ్ చెప్పు. మీకు హలో బాయ్ తప్ప జే నుంచి ఏం ఉండదు, మాట్లాడేది నేనే కాబట్టి ఆబ్వియస్లీ బాయ్ చెప్పు. ఇంకా వ్లాగ్ అవ్వలేదు, బాయ్ చెప్పు అంతే. బాయ్ చెప్పమంటే బాయ్ చెప్పేస్తాం, హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పేస్తాం అంతే. వ్లాగ్తో మనకు సంబంధం లేదు. సో ఈరోజు నేను వెళ్ళిన క్లయింట్ అమ్మాయి గురించి చెప్పాలని చెప్తున్నాను. చాలా మంచి అమ్మాయి అనమాట. అంటే ఒక మేకప్ ఆర్టిస్ట్ని మేకప్ ఆర్టిస్ట్లా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేశారనమాట. చాలా, వాళ్ళ మదర్ కూడా చాలా మంచి ఆవిడ. ఇంకా ఏంటంటే వాళ్ళ ఇంటి పక్కింటోళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు మ్యారేజ్ విషయంలో. అంటే వాళ్ళందరూ కలిసి ఉంటారు, గ్రూప్ హౌస్ అనమాట. సో అలా అది బాగా అనిపించింది. అంటే ఆవిడ కూడా వీళ్ళ ఇంటికి వచ్చి ఆఖరికి క్లీనింగ్ కూడా, రూమ్ క్లీనింగ్ కూడా ఆవిడే చేశారనమాట. చాలా అందరితో కలిసిమెలిసి ఉంటున్నారు, చాలా మంచి ఫ్యామిలీ. ఇంకోటి అంటే మా అక్క వాళ్ళ ఫ్రెండ్ తిను. సో మీకు క్లిప్ కూడా షేర్ చేస్తాను, మేకప్ ఎలా వచ్చింది అనేది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పర్సనల్ స్పేస్ అంతా నేను రికార్డ్ చేయాలనుకోలేదు, అంటే క్లయింట్స్ దగ్గర బాగోదు కాబట్టి. ఇంకోటి ఏంటి, నాకు వాళ్ళ పర్సనల్ స్పేస్ని కూడా ఇంటరప్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నా వరకు ఏం క్లిప్ కావాలో నేను మేకప్ వరకు తీసుకున్నాను. సో అక్కడ చేసింది అది నేను బ్లాగ్ అయితే తీయలేదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నేను మేకప్ చేశాను అనమాట. సో ఇంట్లో చేసినప్పుడు నాకు అది తీయడం అంత కరెక్ట్ కాదనిపించి నేను తీయలేదు. ఇంకోటి కూడా వాళ్ళ మదర్ అడిగారు అనమాట, ఆంటీ అడిగారు, నువ్వు మేకప్ ఆర్టిస్ట్ కదమ్మా, నువ్వు మేకప్ వేసుకోలేదు ఏంటి అని. నేను చాలా మంది క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అలాగే అడుగుతారు. అంటే నేను ఎక్కువ మేకప్ వేసుకొని కనబడను కదా, అంటే చాలా రేర్ నేను వేసుకోవడం, నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. సో చాలా మంది అడిగారు నన్ను ఈ క్వశ్చన్, అందుకే చెప్తున్నాను. నాకు మేకప్ పెద్దగా వేసుకొని తిరగడం ఇష్టం ఉండదు. అంటే డైలీ లైఫ్లో నాకు మేకప్ ఇంపార్టెంట్ అనిపించదు. చాలా మంది మేకప్ ఆర్టిస్టులు ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్కి తగ్గ ఉండాలి, లేదంటే ఇంకేదైనా రీజన్
డిఫరెన్స్ ఉండొచ్చు, వాళ్ళకి ఇష్టం ఉంటుంది పర్సనల్గా మేకప్ వేసుకోవడం, సో అలా వేసుకుంటారు. కానీ నాకేంటి అంటే నాకు అంత ఇంపార్టెంట్ అనిపించదు, నాకు ఇంకోటి నచ్చదు, మేకప్ వేసుకోవడం నాకు నచ్చదు. ఇంకోటి నా స్కిన్ కూడా యాక్నీ ప్రోన్ స్కిన్, సో నేను మేకప్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేదాన్ని అప్పుడు కూడా, అంటే ముందు నుంచి కూడా అవాయిడ్ చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఈ ఫీల్డ్లో ఉన్నా సరే నాకు అంత వేసుకోవాలనిపించదు, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఎవరినైనా రెడీ చేయడం లేదంటే ఏదైనా అకేషన్స్కి నేను రెడీ అవ్వడం అలాంటివి నాకు ఇష్టం, కానీ నేను డైలీ మేకప్ వేసుకొని తిరగాలి అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం కూడా ఉండదు అనమాట. అందుకే వేసుకోను. ఆంటీకి కూడా అదే చెప్పాను, నాకు ఇష్టం ఉండదు ఆంటీ, అందుకే వేసుకోను అంటే, చదేంటమ్మా మీరు మ్యాక్సిమం వేసుకుంటారు కదా అని అడిగారు. నేను చెప్పాను లేదు అలా ఏం లేదు, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. సో నేను ఇలాగే కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను క్లయింట్స్ దగ్గరికి వచ్చినా సరే. సో మినిమం స్కిన్ కేర్ చేసుకొని వెళ్ళిపోతాను, నాకు అలాగే ఇష్టం చెప్పాను. ఇంకోటి చాలా మంది నన్ను ఏమడిగారంటే, మీరు మినిమం ఎందుకు రెడీ అవ్వరక్క అంటే, మీరు డ్రెస్సింగ్ అది బాగానే ఉంటుంది, అంతా బాగుంటుంది, కానీ మీరు అసలు ఎక్కువ ఏమీ హడావిడిగా కనబడరు, సింపుల్గా వచ్చేస్తారు బయటకని. సో నేను అదే చెప్తున్నాను, నాకు మేకప్ వేసుకోవడమే ఇష్టం ఉండదు అని అంటే, రోజు నేను హెవీగా రెడీ అయ్యి బయటకు రావడం కూడా నాకు ఇష్టం ఉండదు. కంఫర్టబుల్ క్లోదింగ్ అంటే నా కంఫర్ట్ నేను చూసుకుంటాను. సో అలాగే ఎప్పుడు ఎవ్రీ టైం రెడీ అయ్యి తిరగాలి అని అంటే నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్, అంత ఇంపార్టెంట్ అనిపించదు. అందుకని అది కూడా మ్యాక్సిమం రెడీ అవ్వడానికి కూడా నాకు కొంచెం బద్ధకం అనమాట, దానివల్ల వేసుకోవట్లేదు. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్ చేశాను. ఓకే, మనం సెల్ఫ్ గ్రూమ్ అయి వెళ్ళాలి, మరీ నేను అంటుంది ఏదో అల్లటప్పగా వెళ్ళిపోండి క్లయింట్స్ దగ్గర, కానీ నేను చెప్పట్లేదు. గ్రూమ్ అయి వెళ్ళాలి, కానీ మనకు ఎలా నచ్చితే మనం అలా రెడీ అయ్యి మనం వెళ్ళొచ్చు, అంతేగాని ఏదో పక్క వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఫేక్ చేసుకుంటూ వెళ్ళి బిజినెస్ కోసం అని చెప్పి మన లైఫ్ స్టైల్ని ఫేక్ చేసి చూపించడం నాకైతే ఇష్టం ఉండదు. ఇంకోటి ఏంటంటే, నేను వర్క్ని నమ్ముతాను. నా వర్క్ నచ్చింది, నా వర్క్ బాగుంది అని అంటే క్లయింట్స్ ఆటోమేటిక్గా వస్తారు. సో మనం చూపించుకోవడం కూడా ఇంపార్టెంటే, మనల్ని మనం సింపుల్గా మనకు నచ్చిన విధంగా మనం చూపించుకోవచ్చు, అంతేగాని ఏదో కనబడాలి అన్నట్టు ఫేక్ చేసి కనిపిస్తే అది కొన్ని రోజుల వరకు బాగుంటుంది, కానీ తర్వాత అది కంటిన్యూ చేయలేకపోతాం మనం అయినా సరే, అది ఎవరైనా సరే. సో అందుకని నేనంటే ఫేక్ చేయడానికి ఇష్టపడను, నేను ఎలా ఉన్నానో అలా చూపించుకుంటాను, కొంచెం రెడీ అయ్యి వెళ్తాను అంతే తప్ప, అది కూడా నాకు కంఫర్టబుల్గా ఉన్న దీంట్లో. చాయ్ తెచ్చావా? సో నాకు కంఫర్టబుల్గా ఉన్న పద్ధతిలో నేను రెడీ అవుతాను తప్ప ఎక్కువ హడావిడిగా నేను అందుకే చేసుకోనమాట. మన వర్క్ బాగుంది అంటే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా మీరు ఆటోమేటిక్గా వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. అండ్ కొంచెం సెల్ఫ్ గ్రూమ్ అవడం కూడా ఇంపార్టెంటే, నేను కాదని చెప్పట్లేదు, కానీ అదే ఇంపార్టెంట్ అని రూల్ ఏం లేదు. సో మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు, ఫేక్ చేయకుండా మన వర్క్ బాగుంటే మనకు ఆటోమేటిక్గా క్లయింట్స్ వస్తారు. అండ్ మన ఫీల్డ్లో అది ఏదైనా అవ్వచ్చు, ఏ బిజినెస్ అన్నా ఏ జాబ్ అన్నా మనం సక్సెస్ఫుల్ అవుతాం అనమాట. సో అది నేను నమ్ముతాను. ఏ లోకంకి వెళ్ళొచ్చావు? ఏదో లోకం, అలా జోన్ అవుట్ అవుతూ ఉంటాను, నాకు అలవాటు. టీ తాగినప్పుడు ఎక్కువ అవుతాను, నార్మల్గా అయితే తక్కువగానే. ఎప్పుడైనా టీ తాగుతుంటే జోన్ అవుట్ అవుతుంది. ఇలాంటి అలవాటు ఎవరికైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే టీ తాగుతున్నప్పుడు ఏదో లోకంలోకి వెళ్తాం. అదే లోకము నాకు కొంచెం ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఏం ఉత్సాహం అండి, పరిమాణాలు ఉత్సాహం. ఏం చేస్తున్నావు? పిలుస్తున్నాను డాడీ. చాలాసేపు తర్వాత డోర్ తీశారండి, ఏసీ రూమ్లో ఉండిపోయారు, వాళ్ళకి వినబడలేదు. చాలాసేపు తర్వాత కాల్ చేస్తే డోర్ ఓపెన్ చేశారు. ఫుల్ టైర్డ్ అయిపోయానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ us and don't forget to subscribe our channel. Thank you.